హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను పల్లీలు పకోడీ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మన ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. సబ్స్క్రైబర్ మట్టుకు మర్చిపోకండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఏమేమి వేసుకోవాలో చూపిస్తున్నాను. నేను గిన్నెలు బౌల్ తీసుకున్నాను, లోతుగా ఉన్నది. గ్లాసుడు పల్లీలు, ఈ గ్లాస్తో తీసుకున్నాను పల్లీలు. శనగపిండి గ్లాసుడు, అదే గ్లాస్తో. హాఫ్ గ్లాసు బియ్యం పిండి. మసాలా పకోడీ అండి, ఇది మసాలాతో పకోడీ చేస్తున్నాను. హాఫ్ స్పూన్ కారం, చిన్న స్పూనుడు హాఫ్ స్పూనుడు పసుపు, గరం మసాలా హాఫ్ స్పూనుడు, ధనియాల పొడి హాఫ్ స్పూనుడు, సాల్ట్ హాఫ్ స్పూనుడు. స్పూన్ పుల్లుగా వేస్తా, లేదు అన్నీ ఆఫ్ వేస్తున్నాను. వాము హాఫ్ స్పూనుడు, జీలకర్ర కూడా హాఫ్ స్పూనుడు. ఇది మిరియాల పొడి వేస్తున్నాను, లైట్గా మిరియాల పొడి వేస్తున్నాను. మనం ఘాటుగా కారం కారంగా చక్కగా ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయి ఇవి. మొత్తం ఇవన్నీ వేసేసుకున్న తర్వాత నేను పచ్చిమిరకాయ కరివేపాకు తీసుకున్నాను. పక్కన ఇవి ఎలా చేయాలనేది నేను తర్వాత నెక్స్ట్ చూపిస్తాను. నేను పక్కన పెడుతున్నాను. ఇవి మొత్తం ఇలాగ కలిపేసుకోవాలి. పల్లీలు, శనగపిండి, బియ్యం పిండి ఇవన్నీ వేసాను కదా, అన్నీ కలిపేసుకోవాలి ఇలాగా. చూడండి, వాటర్ తీసుకున్నాను. మనకి లైట్గా వేసుకోవాలి వాటర్, అసలు ఎక్కువ అవ్వకూడదు. ఇందులో మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇక్కడ చూసుకోవాలి మనం. పొడిలాడేలాగా రావాలంటే మనకి పల్లీలకి మనకి శనగపిండి ఇవన్నీ అంటుకోవాలి, బియ్యం పిండి ఇవన్నీ పట్టుకుని ఉండాలంటే మనకి ఎలా వేసుకోవాలనేది ఇక్కడ చూసుకోవాలి ప్రాసెస్. మనం ఒక్కసారి వేసేసుకోకూడదు, నీళ్ళు లైట్గా వేసుకుంటూ ఉండాలి. చూడండి ఎలాగ ఉండాలి కింద వచ్చాయో. ఇంకా లైట్గా పిండి ఉంది కదా కొంచెం కింద, చూడండి ఇలాగా జిమ్ముకోవాలి నీళ్ళు. పొడిలాడుతూ రావాలి పల్లీలు మనకి. చూడండి ఇదిగో ఇలాగా పల్లీలు, చూడండి ఇదిగో పిండి పట్టి ఇలాగ మనకు లోపల ఉండాలి పల్లీలు. చుట్టూ పిండి పట్టేయాలి, ఇలా పట్టేయాలి. చూడండి ఇలాగా మనం వేసుకునేటప్పుడు మనకి పల్లీలు పిండి ఉండాలి. నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. నేను కళాయి పెట్టి వీటెక్కిన తర్వాత
ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ మనకి పల్లీలు వేసుకునేటప్పుడు పకోడీ మనకి ములిగేలాగా అంతా మనకి ఆయిల్ పోసుకోవాలి. ఇలాగ ఆయిల్ పోసుకున్న తర్వాత ఇలాగ వీటెక్కుతుంది కదా, బాగా వీటెక్కిపోయినంత అలా కది చూడండి. నేను ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను. ఎలాగుందో దేనికి దానికి సెపరేట్గా ఉంది కదా, ఇలాగా రావాలి. లోపల చూడండి పల్లీలు ఉండగా పిండి పైన అంతా పిండి ఉంది. చూడండి పొడి పొడులాడుతూ రావాలి. మనకి ఎప్పుడైనా సరే పొడి పొడులాడుతూ వస్తేనే మనకి చక్కగా పల్లీల్ని పిండి అంటుకుంటుంది. లేకపోతే పల్లీలు ఏటికట్టే ఒత్తు పల్లీల కింద వచ్చేస్తుంది. అసలు మనకి పల్లీలు పకోడీ కిందే ఉండదు. వీటెక్కిన తర్వాత లైట్గా వేస్తున్నాను పల్లీలు ఒకటి చూడండి ఎలాగ పిండి దానికే సెపరేట్ కింద వచ్చేసింది. ఇది మొత్తం ఇలాగే వేసేసుకోవాలి ఒకటి కింద. వేసుకున్న తర్వాత చిన్న స్పూన్ తీసుకుని గట్టి తీసుకుని మనం ఇలాగ స్పూన్తో ఇలా కలుపుకోవాలి ముందుగా. ఇలాగే వేగనిచ్చుకోవాలి. మనం లోపల పల్లీలు కూడా వేగాలి కదా. నేను ముందుగా పెద్ద మంట చేసి తర్వాత లైట్గా తగ్గించేసాను మంట. ఎందుకంటే లోపల పల్లీలు వేక్కోకుండా తొందరగా మాడిపోతాయి, పిండి మాడిపోతుంది. అందుకని మనం లైట్గా మంట తగ్గించుకోవాలి. నేను చూపిస్తాను ఎలా తగ్గించి వేపుతున్నాను అన్నది. ఇలాగ ఉడుకునిచ్చుకోవాలి, ఆయిల్లోనే వేగనిచ్చుకోవాలి. పిల్లలకి చక్కగా ఇంటికాడ ఉన్నప్పుడు ఇలాంటి స్నాక్స్ చేసి పెడితే ఎంత ఇష్టంగా తింటారంటే అంత ఇష్టంగా తింటారో. నేను ఇంట్లో చాలాసార్లు ఇలా చేస్తాను. ఇలా చేస్తే అసలు బయట కూడా తెచ్చుకోకుండా ఇంట్లోనే అమ్మ మళ్ళీ చెయ్యి అని అడిగి చేయించుకుని తింటారు. అంత బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాగ చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మీ ఫ్యామిలీ కూడా ఇష్టంగా తింటారు. అందరూ చక్కగా తినొచ్చు. అందరూ పెద్దోళ్ళు చిన్నోళ్ళు మొత్తం అందరూ తినొచ్చు. నేను మంట చూపిస్తున్నాను అన్నాను కదా, ఇదిగో చూడండి. ఇదిగో లైట్గా ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియంలో పెట్టుకోవాలి. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ తినవచ్చు ఇవి పల్లీలు పకోడీ. ఇలా వేగనిచ్చుకోవాలి బ్రౌన్ కలర్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయి కదా, ఇంకా అయిపోయినట్టే.
తీసేస్తున్నానండి నేను. అయిపోయాయి, వేగిపోయాయి బాగా. ఇలాగ వేరే ప్లేట్ పెట్టుకొని పేపర్ వేసుకుని పేపర్ మీద వేసుకోవాలి. అసలు ఆయిల్ పీర్చలే చూడండి, ఆయిల్ పీర్చదు. మళ్ళీ వేస్తున్నాను. చూడండి, చెయ్యి కూడా అంటుకోవటం లేదు. దేనికి దానికే సెపరేట్గా వచ్చేస్తుంది. అలా కలుపుకోవాలి. మనం పిండి కలిపేటప్పుడు అలా కలుపుకోవాలి. మనకి చేతికి కూడా అంటుకోదు అప్పుడు. ఇలాగ వేగనిచ్చుకోవాలి. చూడండి, మంట చిన్న చేశాను. మంట చిన్న దాని మీద కూడా వేపుతున్నాను. నేను ఇందాక పచ్చిమిరకాయ కడిగేసి పక్కన పెట్టాను కదా, కరివేపాకు కూడా కడిగేసి పక్కన పెట్టాను. పచ్చిమిరకాయ తీసుకుని ఇలా కట్ చేసుకుని ఇలా గింజలు తీసేసుకోవాలి. గింజలు ఉండకూడదు. గింజ ఉంటేనే మంట. ఇవి మళ్ళీ కడిగి చూపిస్తానండి. కడిగి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తాను. కడిగేసాను. ఇలాగ చిన్నగా సన్నంగా కట్ చేసి ఇవి కట్ చేసుకుని ఇవి కూడా పక్కన పెట్టాను. ఇప్పుడు మొత్తం మనకు పకోడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం మంట కట్టేసి స్టవ్ కట్టేసుకుని అప్పుడు వీటి ఆయిల్లో వేసేసుకోవాలి మనం. ఆ వేడి ఉంటుంది కదా, ఆయిల్ వేడి, ఆ వేడిలో వేసేసుకోవాలి. చూడండి, కట్టేశాను. ఇవి ఇలా ఆయిల్ లేకుండా తీసుకుని చూడండి, ఇగో ఇలాగ వేస్తాను.
ఎంతో ఇష్టంగా ఉంటాయి, ఎంతో బాగుంటాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లోనూ. పిల్లలు మీరు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. నేను ఒక ఉల్లిపాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలకు కట్ చేసి ఇలాగా వేస్తున్నాను. మనకి ఉల్లిపాయ కావాలంటే ఉల్లిపాయతో తినొచ్చు పకోడీ, పచ్చిమిరకాయతో కావాలంటే పచ్చిమిరకాయ పెట్టుకుని తినవచ్చు, కరివేపాకు కావాలంటే కరివేపాకుతో పెట్టుకుని తినవచ్చు. ఇంకా ఏమేస్తానో చూపిస్తాను మీకు. నాకు లైక్ చేయండి, కొంచెం సబ్స్క్రైబర్ చేసుకోండి, కొంచెం నాకు ఎంకరేజ్మెంట్ చేసినట్టు ఉంటుంది. కొంచెం నాకు వీడియో చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి. నేను కచ్చప్ తీసుకున్నాను, టమాటా కచ్చప్ తీసుకుని ఇలా వేస్తున్నాను. ఎంత టేస్టీగా ఉంటుందంటే మనం ఇది తిన్నప్పుడు పుల్ల పుల్లగా చక్కగా టమాటా కచ్చప్ పెట్టుకుని తింటే ఆ టేస్టే వేరు. చాలామంది చూస్తున్నారు, నా వీడియోస్ చూస్తున్నారు, నేను చూడలేదంటలేదు. కానీ చూసిన వాళ్ళు కొంతమంది సబ్స్క్రైబర్ చేసుకుంటే కొంచెం నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. అది మర్చిపోకుండా కొంచెం సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇలా వేసుకొని తిని చూస్తున్నాను. ఉల్లిపాయ కచ్చప్, టమాటా కచ్చప్ పెట్టుకొని పకోడీ, పల్లీల పకోడీ, పచ్చిమిరకాయ కూడా, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పెట్టుకుని ఆ టేస్టే వేసి సూపర్గా ఉంది. సూపర్. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎంత బాగుంటుందంటే పొడి పొడిలాడుతూ రావాలి, అప్పుడే టేస్టే వేరుగా ఉంటుంది.